నమస్తే. దీపావళి పండుగ సందర్భంగా యావత్ భారతదేశంలో కూడా హిందువులందరూ చాలా గొప్పగా, ఘనంగా జరుపుకుంటున్నారు దీపావళి. ప్రతి ఏటా జరుగుతుంది ఇది. అయితే ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఒక డైలాగ్ వార్ మొదలైంది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి కూడా, ఆయన ఒక మాట అన్నారు. నేను ఈ సందర్భంగా సలహా ఇవ్వదలుచుకోలేదు గానీ ఒకటిస్తున్నాను. అంటే ఇవ్వడం ఇష్టం లేదు గానీ ఈ మాట చెప్తున్నానంటూ హిందువులను ఉద్దేశించి ఒక మాట అన్నారు. శ్రీరాముడిని మాటగా ఇది చెబుతున్నాను. ఎందుకు హిందువులందరూ కూడా ఈ దియాస్, అంటే మన నార్త్‌లో దీపావళికి ప్రమిదలు వెలిగిస్తాం కదా! దియాస్ వెలిగిస్తాం. దియాస్ కోసము, క్యాండిల్స్ కోసము ఎందుకు మనం డబ్బులు ఖర్చు పెట్టాలి? డోంట్ స్పెండ్. కేవలం అది కూడా 1, 2 రోజుల కోసం. అదే క్రిస్టియన్ సోదరులు చూడండి, డిసెంబర్‌లో పండగైతే దాదాపు నెల, 2 నెలల నుంచి కూడా మొత్తం నగరాలన్నీ కూడా విద్యుత్ దీప అలంకరణలతో ఒక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. అలా నెలల కొద్దీ పండగ జరుపుకోవాలి. ఇలా 1, 2 రోజులు కాదు. అది కూడా మనం ఈ దీపాలు కాదు. ఇదంతా ఓల్డ్ ట్రెడిషన్ అయిపోయింది ఇది. అయినా దీని మీద మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మనం కూడా అప్‌గ్రేడ్ కావాలి. వి షుడ్ లెర్న్ ఫ్రమ్ క్రిస్టియన్స్. అంటే దీపావళి పండగ ఎలా జరుపుకోవాలో అఖిలేష్ యాదవ్ గారు హిందువులకు చెబుతున్నారు. అది కూడా శ్రీరాముడి పేరు చెప్పి. ఇది చూడండి, చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు మనం పండగలు ఎలా జరుపుకోవాలో వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాలా? ఇప్పుడు క్రిస్టియన్ల పండుగలు క్రిస్టియన్లకు ఉంటాయి, ముస్లిం సోదరుల పండుగలు ముస్లింలకు ఉంటాయి, హిందువుల పండుగలు హిందువులకు ఉంటాయి. వేరే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అండ్ పైగా ఆయన ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. దీనికి చాలా ఖర్చు పెట్టేస్తున్నాం మనము. దియాస్ కోసము, క్యాండిల్స్ కోసము, వీటి కోసం చాలా ఖర్చు పెట్టేస్తున్నాం. మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? అండ్ ఆయన ఇంకో మాట అన్నారు, వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్? ఇట్ షుడ్ బి రిమూవ్డ్. అంటే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ప్రభుత్వం కదా ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది. ప్రజలు తమ పండుగను తాము జరుపుకుంటారు. అంటే ఇక్కడ రాజకీయ పరంగా ఒక టార్గెట్ చేసేటువంటి ప్రయత్నమే, పొలిటికల్గా ఏదో ఒక రాయి విసిరాలి. యోగి సర్కార్ చాలా దిగ్విజయంగా నడుస్తోంది, మనందరికీ తెలుసు. డెవలప్మెంట్లో కానీ, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో కానీ, ఏ విధంగా చూసినా కూడా చాలా దిగ్విజయంగా నడుస్తోంది. ఎక్సెప్ట్ లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం అనుకున్న దానికంటే కొంచెం తక్కువ నెంబర్ వచ్చింది ఆ స్టేట్ నుంచి. బట్ స్టిల్ అయినా కూడా యోగి ఆదిత్యనాథ్ లీడర్షిప్ అయినా బీజేపీ అధిష్టానం నమ్మకం ఉంచింది. అతని నాయకత్వంలోనే బ్రహ్మాండంగా నడుస్తోంది. జీడిపి ఇవన్నీ కూడా ఏ విధంగా చూసినా కూడా. వేరే ఏది లేక రాష్ట్ర ప్రభుత్వాన్ని, యోగి సర్కార్ని విమర్శించడానికి ఇలాంటి కామెంట్స్ అన్ని చేస్తున్నారేమో. లేకపోతే హిందువులకి క్రిస్టియన్లకి, హిందువుల పండుగలకి క్రిస్టియన్ల పండుగలకి పోలిక ఎందుకు చెప్పండి? వాళ్ళ పండుగ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ పద్ధతుల ప్రకారం. హిందువుల పండుగలు హిందువులు చేసుకునేవ్వండి. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. దీనికి బీజేపీ నాయకులు కూడా చాలా మంది చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు కూడా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళందరికంటే ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చాలా గట్టిగా అఖిలేష్ యాదవ్కి సమాధానం చెప్పారు, కౌంటర్ ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారంటే, దే ఫైర్డ్ బుల్లెట్స్, వీ లిట్ ది ల్యాంప్స్. అంటే ఎప్పుడు గోద్రా అల్లర్ల ప్రాంతంలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు సంఘటన ఎవరు కూడా మర్చిపోలేరు. ఐ థింక్ అది ఎప్పుడు జరిగిందంటే సుమారుగా 2002 ఆ ప్రాంతంలో జరిగింది. అప్పుడు సబర్మతి ఎక్స్ప్రెస్కి నిప్పంటించేశారు. సుమారుగా ఒక 60 మంది శ్రీరామ భక్తులని, కరసేవకులని సజీవ దహనం చేసేశారు. అది చరిత్ర, సమాజ్వాదీ పార్టీ చరిత్ర. వాళ్ళు బుల్లెట్స్ పేల్చారు, మేము దీపాలను వెలిగించాం. ఇది వాళ్ళ కల్చర్, ఇది ఆ పార్టీ కల్చర్, ఇది మా పార్టీ కల్చర్, ఇది హిందువుల కల్చర్ అని చెప్పి అఖిలేష్ యాదవ్ మాటలకి చాలా ధీటైనటువంటి సమాధానం చెప్పారు. అండ్ శ్రీరాముడి మందిరాన్ని కూడా వాళ్ళు తాళం వేసేశారు, బంధించేశారు. మేము శ్రీరాముడు మందిరాన్ని అయోధ్యలో 500 సంవత్సరాల పోరాటం ఫలించేటట్టుగా మా ప్రభుత్వం చేసింది. కాబట్టి ఇది సమాజ్వాదీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా అని యోగి ఆదిత్యనాథ్ గారు చాలా గట్టిగానే సమాధానం చెప్పారు. అండ్ ఇంకా చాలామంది రియాక్ట్ అయ్యారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్కరే కాదు, యోగి ఆదిత్యనాథ్ గారు ఎలాగో ఊరుకోరు. డెఫినెట్గా హిందువులను ఏమన్నా అన్నా, హిందువుల పండగల్ని కానీ, హిందువుల సంస్కృతి సంప్రదాయాలను ఏమనంటే యోగి అస్సలు ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. యోగితో పాటు చాలామంది బీజేపీ లీడర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. విహెచ్పి నుంచి ఒక ఆయన మాట్లాడారు.
వినోద్ బన్సల్ గారు మాట్లాడారు. ఫారిన్ ట్రెడిషన్స్ని, విదేశీ సంస్కృతుల్ని, సంప్రదాయాలని పొగడడం, సరే పొగిడితే ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి పొగుడుకోవచ్చు. ఆయన ఏమంటున్నారంటే అసలు అఖిలేష్ యాదవ్ ఎప్పుడు క్రిస్టియన్గా మారిపోయారు, అసలు ఆయన హిందువుగా ఉన్నారా లేకపోతే క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోయారా అని క్వశ్చన్ చేస్తున్నారు సెటైరికల్గా. అంటే హిందూ సంప్రదాయాలని, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఇతర మతాలతో పోల్చి చూపిస్తూ మనం వాళ్ళ నుంచి నేర్చుకోవడం, హిందువులు ఇతర మతాలను చూసి నేర్చుకోవాలి, ఎలా పండగలను సెలబ్రేట్ చేసుకోవాలంటూ క్రిస్మస్ పండగని దీపావళి పండుగతో పోల్చి చూపించడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఈవెన్ ఒక సగటు రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక హిందువు, ఒక సామాన్య పౌరుడైనా కూడా మనం వాళ్ళని చూసి నేర్చుకోవడం ఏంటి అని సగటు హిందువు ప్రతి ఒక్కరు కూడా ఈ అనుమానం వస్తుంది. అంటే డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రూల్ని ఏమన్నా ఫాలో అవుతున్నారా? హిందువుల్ని క్రిస్టియన్ల మధ్య వేరు చేసి ఏదో రాజకీయ పబ్బం గడుపుకునేలాగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారా? ఇదే అంశాన్ని యోగి గారు ప్రస్తావించారు. ఈవెన్ బీజేపీ లీడర్స్ కానీ, విశ్వ హిందూ పరిషత్ లీడర్స్ కానీ ప్రస్తావించారు. నిజానికి ఆ విద్యుత్ దీపాలంకరణ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. సరే, ఖర్చు అది వేరే మాట. కానీ ఇక్కడ ఏంటంటే కల్చరల్ సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రస్తావన వచ్చేటప్పుడు మన భారతీయ సమాజం సంస్కృతి సంప్రదాయాలు చాలా చాలా పురాతనమైనవి. అసలు క్రిస్టియానిటీ పుట్టక ముందే దివాళీ పండుగ జరుపుకునేవారు అనేది అది కూడా వారు చెప్తూ ఉన్నారు హిస్టరీ చూస్తే మనకు. సో అంత గొప్ప సంస్కృతి సంప్రదాయాలు మన హిందువులకు ఉన్నాయి, మన హిందూ పండుగలకు ఉన్నాయి. సో అఖిలేష్ యాదవ్కి ఏం తెలుసు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ దీపావళి రోజున పూజ చేస్తారా చేయరా, అసలు ఆయన అసలైనటువంటి హిందువా కాదా, లేకపోతే కన్వర్ట్ అయ్యారో సమాధానం చెప్పాలి అంటూ బీజేపీ నేతలు క్వశ్చన్ చేస్తున్నారు, విశ్వ హిందూ పరిషత్ నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. ఇది కేవలం రెండు కమ్యూనిటీల మధ్య, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నము, ఆ చిచ్చులో ఆ మంటలో చలి కాచుకున్నటువంటి ప్రయత్నం తప్పితే అంతకు మించి ఏం లేదు. లేదా యోగి సర్కార్ బాగా నడుస్తుంది కాబట్టి అది ఓర్వలేక అసూయతో అక్కసుతో చేస్తున్నటువంటి కామెంట్లు సమాజాన్ని రెండుగా చీల్చడం ద్వారా ఓట్లను తమ వైపు రాబట్టుకున్నటువంటి ప్రయత్నం. మైనారిటీ అపీజ్మెంట్కి మారుపేరు సమాజ్వాదీ పార్టీ. సో గతంలో ఆ పార్టీ చేసినటువంటి అకృత్యాలు అన్నీ కావు. అక్కడ కరసేవకులని అంతమొందించడం దగ్గర నుంచి, కరసేవకులను చంపడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా బీజేపీ నాయకుల దగ్గర తీయాలి కానీ కదల్చాలి కానీ బీజేపీ దగ్గర, విహెచ్పి దగ్గర చాలా పాయింట్స్ ఉంటాయి సమాజ్వాదీ పార్టీని ఇరుకుని పెట్టడానికి. ఆ పార్టీ చరిత్ర అంతా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మేము రామ మందిరాన్ని నిర్మించాం, మీరు రామ మందిరానికి తాళాలు వేశారు, మీ పార్టీ బుల్లెట్లు పేల్చారు, మా పార్టీ దీపాలు వెలిగించాం. సో వెలిగించడం మా సంస్కృతి, దీపాలు ఆర్పేయడం మీ సంస్కృతి అంటూ అఖిలేష్ యాదవ్కి ఒక విధంగా చెప్పాలంటే చెంపపెట్టు లాంటి సమాధానం యోగి ఆదిత్యనాథ్ అలాగే ఇతర బీజేపీ నాయకులు కూడా ఇచ్చారు. కాబట్టి మరొక మాట కూడా అన్నారు, యాక్చువల్గా ఇది రాముడు పుట్టిన నేల, శ్రీకృష్ణుడు జన్మించిన నేల. ఇలాంటి పవిత్రమైనటువంటి స్థలంలో మైనారిటీ అపీజ్మెంట్కు పాల్పడి సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో దారుణాలు అకృత్యాలు చేసి ఎక్స్ట్రీమిస్టుల్ని, అంటే అతివాద భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని, క్రిమినల్స్ని క్యాబినెట్లో పెట్టుకున్నటువంటి చరిత్ర సమాజ్వాదీ పార్టీది. కాబట్టి సమాజ్వాదీ పార్టీకి కానీ, సమాజ్వాదీ పార్టీ నాయకులకు కానీ, అఖిలేష్ యాదవ్కి కానీ హిందువుల గురించి, హిందువుల పండగల గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ బీజేపీ చాలా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మరి అఖిలేష్ యాదవ్ ఆ విధంగా హిందువుల పండగల గురించి మాట్లాడడం కరెక్టా, సబబా? మీకేమనిపిస్తాం? కామెంట్స్లో పెట్టండి. మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.